ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కొరకు ఎందరో వీరులు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. తమ యొక్క కుటుంబాలను విడిచి రాష్ట్ర అవతరణ కోసం ఎంతోమంది అమరులు కావడం జరిగింది. ఆ అమరుల యొక్క ఫలితమే ఈనాటి తెలంగాణ. తెలంగాణ అనేటటువంటిది పుట్టిగా వచ్చినటువంటిది కాదు. ఎంతోమంది వీరులు తెలంగాణ రాష్ట్ర సాధనకై తమ యొక్క కుటుంబాలను విడిచి రాష్ట్ర సాధనకు తమ యొక్క వంతు కృషిగా ఎంతో కృషి చేశారు. ఆ యొక్క కృషి ఫలితమే నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే అది ఇప్పటి నుంచి మొదలైనటువంటిది కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రావాలనేటటువంటి ఉద్దేశంతో ఎంతోమంది పోరాటం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్, అదేవిధంగా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు తమ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేయడం జరిగింది. కొంతమంది కత్తులు పట్టి యుద్ధాలు చేస్తే, కొంతమంది తమ యొక్క రచనల ద్వారా ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు. వారిలో దాశరథి రంగాచార్య, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే రచయితలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, అంటే ఎవరు కష్టపడ్డా, ఎవరు కొంతమంది పత్రికలు కూడా నడిపారు. వారిలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అంటే ఎంతోమంది కష్టపడ్డారు. వాళ్ళు తమ యొక్క స్వార్థం కోసం కాదు, మన తెలంగాణ మనకు రావాలి, మన తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పోరాటం చేశారు. ఆ యొక్క పోరాటంలో తెలంగాణ వీరులు ఎంతోమంది బలి కావడం జరిగింది. అంటే అది ఎవరి కోసం అయిందంటే తెలంగాణ ప్రజల కొరకు. అదేవిధంగా తమ యొక్క నెత్తురును చిందించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరులు ఎంతోమంది ఉన్నారు. ఏ విధంగానైనా కూడా తెలంగాణ మనకు రావాలి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, దేశంలో అగ్రగామిగా ఉండాలి తెలంగాణ అని ఎంతో పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు ఎంతోమంది త్యాగదనులు తెలంగాణ వీరులు. పాటలు కానివ్వండి, మంచి మంచి కళాకారులు,
అంటే పాటల రూపంలో తెలంగాణ యొక్క కష్టాలను, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రజలకు తెలియజేయడం జరిగింది. కొంతమంది తమ యొక్క రచనల ద్వారా తెలంగాణ ప్రజలు పడుతుండేటటువంటి ఇబ్బందులు, సమస్యలను ప్రజలకు తెలియజేశారు. అంటే ఏ రంగాల్లో ఎవరు ఎంత చేయాలనో అంత చేశారు తెలంగాణ వీరులు. మళ్ళీ ఎందుకొరకు చేశారంటే తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, మాకు తెలంగాణ రావాలి, మాకు కూడా అన్ని హక్కులు కావాలి. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నాయో మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచిగా అభివృద్ధిని సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి ఈరోజు మనకు తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తెలంగాణను ముందుకు వెళ్ళాలంటే ప్రతి పౌరుడు కూడా కష్టపడాలి. ఒక్కరి వల్ల అయ్యేటటువంటిది కాదు, ఒక్కరి వల్ల ఏది కూడా సాధించలేము. అందుకోసం ప్రతి పౌరుడు కూడా తెలంగాణ కోసం మన వంతు కృషి ఏదైతే ఉంటుందో ఆ విధమైనటువంటి కృషిని చేయాలి. అప్పుడే తెలంగాణ వచ్చినందుకు మనం గర్వపడాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అన్నింటిలోనూ ముందుండాలి. మనిషి కనీస అవసరాలు ఉండాలి, విద్య, వైద్యం. అదేవిధంగా చదువు రానటువంటి వాళ్లకు పాఠశాలలను నిర్మించాలి, ఉండడానికి ఇల్లు, అదేవిధంగా తినడానికి తిండి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కష్టపడినటువంటి తెలంగాణ ప్రజలు ఈనాడు సంతోషంగా ఉండడం జరుగుతుంది. అందుకోసం తెలంగాణ ముందుకు వెళ్ళాలంటే ఏదో సాధించాలనేటటువంటిది కాకుండా ఫస్ట్ ప్రజలకు కనీస అవసరాలను తీర్చాలి. ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు వేరే పనుల మీద దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం జరుగుతుంది.